హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్‌లోకి తినటానికి చాలా హెల్తీగా పిల్లల కోసం 2 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. పండిన అరటిపండ్లు ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదండీ! అలా పండిన అరటిపండ్లని పడేయకుండా ఇలా ఒక మంచి స్నాక్ తయారు చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుంటాయి ఇవి. ఈ హెల్తీ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే ఇక్కడ నేను 4 అరటిపండ్లను తీసుకున్నానండి. బాగా పండిన అరటిపండ్లు అయితే ఇంకా టేస్ట్ బావుంటాయండి. ఎందుకంటే బాగా పండిన తర్వాత అవి ఇంకా కొద్దిగా స్వీట్‌గా ఉంటాయి కాబట్టి, ఇప్పుడు 4 అరటిపండ్లని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని వేసుకోవాలి. ఇక్కడ మీరు పెద్ద సైజులో ఉన్న అరటిపండ్లైనా కూడా తీసుకోవచ్చండి. ఏ టైప్‌లో అరటిపండ్లైనా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 తీసుకున్నాను. ఇప్పుడు దీనిని విస్కర్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకోవాల్సిన అవసరం లేదండి. మిక్సీ జార్‌లో వేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా విస్కర్‌తో నేను చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటే చక్కగా మనకి ఆ అరటిపండు ముక్కలు కూడా మధ్య మధ్యలో తగులుతూ తినటానికి బావుంటాయండి. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా విస్కర్‌తో కొద్దిగా ఇలా నేను చూపించిన విధంగా అక్కడక్కడ మనకి అరటిపండు ముక్కలు తగిలేలాగా ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం కంప్లీట్‌గా మ్యాష్ చేసేసిన తర్వాత ఇందులోకి తీపికి తగినట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. అరటిపండ్లు చాలా వరకు తీపిగానే ఉంటాయి కదండీ! ఆ తీపిని బట్టి ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక అరకప్పు దాకా మాత్రమే బెల్లం తురుముని వేసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి. ఈ స్నాక్ రెసిపీలో పచ్చి కొబ్బరి ఫ్లేవరు చాలా బావుంటుందండి. తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. దీనివల్ల మనకి ఈ స్నాక్ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలాగే కలుపుకుంటూ మనం వేసిన ఆ బెల్లం తురుము మొత్తం ఇందులోకి బాగా కరిగిపోయే వరకు కలుపుకోవాలండి. లేదు అంటే ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసినా సరే చక్కగా బెల్లం అనేది కరిగిపోతుంది. బెల్లం కరగాలని ఇందులో వాటర్ గానీ ఏమీ యాడ్ చేయొద్దండి. ఇక్కడ చూసారు కదా, కొద్దిసేపటికి వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయింది. అరటిపండ్లు తీపిని బట్టి బెల్లాన్ని తీసుకోవాలండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. పిండిని కూడా మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే ముందుగా ఒక అరకప్పు మాత్రమే గోధుమ పిండిని వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటున్నానండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా మీకు లూజ్గా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా పిండిని యాడ్ చేసుకోవచ్చండి. అందుకే ముందుగా పిండి మొత్తాన్ని ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు ఇంకా కొద్దిగా లూజ్గా ఉందని ఇంకొక అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకున్నాను. టోటల్గా ఇక్కడ నాకు 1 కప్పు గోధుమ పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ అరకప్పు గోధుమ పిండి కూడా వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి గట్టిగా ఉంటే కూడా టేస్ట్ బాగోదండి. ఇక్కడ మనకి చూడ్డానికి కొద్దిగా లూజ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా మీకు కావాలి అంటే చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వడల షేప్లో వేస్తున్నానండి. దీనికి ఒక టీ స్ట్రైనర్ తీసుకుని దానికి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని చిన్న పిండి ముద్దను తీసుకుని దీని మీద పెట్టి మనం రెగ్యులర్గా ఇంట్లో గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. చేతికి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి గారెలు. టీ స్ట్రైనర్తో అయితే మనకి పిండి ఇక్కడ కొద్దిగా లూజ్గా ఉంటుందండి చూడ్డానికి. చేత్తో వేస్తే మాత్రం గారెలు ఇలా పర్ఫెక్ట్గా రావండి. టీ స్ట్రైనర్ అయితే గనక పిండి లూజ్ అయినా కూడా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఇలా మీడియం హీట్లో కాగిన తర్వాత ఒక్కొక్క దాన్ని వడల్లాగా చేసుకుని వేసేసుకోవాలి. మీరు ఇలా వడల్లాగానే చేసుకుని వేసుకోవాలనేం లేదండి. చిన్న చిన్న బోండాల్లాగా కూడా వేసేసుకోవచ్చు. పిండి మాత్రం మరీ గట్టిగా కలుపుకోవద్దండి. పిండి కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా మీరు ఇలా టీ స్ట్రైనర్ యూస్ చేస్తే చక్కగా మీకు పిండి లూజ్గా ఉన్నా కూడా వడలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఆయిల్లో కూడా మనం వెయ్యగానే పడిపోతాయండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా వీటిని లోపల కూడా చక్కగా ఉడికేలాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఇవి మంచి కలర్లో వేగుతాయి. ఇందులో మనం అరటిపండు, బెల్లం, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ వడలు మంచి కలర్తో చక్కగా వేగుతాయండి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసేసి బయటకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే కలర్తో ఉంటాయండి. ఇంతకు మించి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడలైతే. ఇలాగే మిగిలిన వడలన్నిటినీ వేసుకోవాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. చూసారు కదా, మంచి కలర్తో ఈ అరటిపండుతో చేసిన వడలు మనకి చక్కగా తయారైపోయాయి. ఇవి లోపల కూడా మనకి పిండి ఎక్కువగా ఉండదండి. మనం గోధుమ పిండి కూడా తక్కువగానే వేసుకున్నాం కాబట్టి మనకి మెయిన్గా ఆ కొబ్బరి ఫ్లేవరు అలాగే అరటిపండు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఈ వడల్లో. ఈ వడలు తయారు చేసినప్పుడు ఇందులో మనం వంట సోడా కూడా ఏమీ వేసుకోలేదండి. అయినా కూడా చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా చాలా బాగుంటాయి. చూసారు కదా, లోపల ఆ పచ్చి కొబ్బరి అలాగే మధ్య మధ్యలో అరటిపండు ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి.
ఇప్పటి నుంచి ఇంట్లో పండిన అరటిపండ్లు ఎప్పుడు ఉన్నా కూడా పిల్లలకి నచ్చేలాగా ఇలా స్నాక్ తయారు చేసి పెట్టండి. పిల్లలకి నచ్చే విధంగా అరటిపండ్లతో కప్ కేక్స్ చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి వీటి టేస్ట్ అయితే. పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చండి, అంత రుచికరంగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇంట్లో మనకి పండిన అరటిపండ్లు ఉంటూ ఉంటాయి కదా, అంటే మనం తెచ్చినవి తినకపోవడం, పండిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలా పండిన అరటిపండ్లని పడేయకుండా పిల్లలకి నచ్చే విధంగా ఇలా కప్ కేక్స్ తయారు చేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని, ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే బాండీ పెట్టుకుని ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీనిని ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఈ కేక్కి బ్యాటర్ తయారు చేసేలోపు అది ప్రీహీట్ అవుతూ ఉంటుందండి. తర్వాత ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఇక్కడ నేనైతే 4 పండిన అరటిపండ్లను తీసుకున్నాను. ఇలా పొడుగ్గా ఉండే అరటిపండ్లు అయితే వాటి టేస్ట్ కూడా బాగుంటాయండి, స్వీట్గా ఉంటాయి. తర్వాత స్వీట్నెస్కి తగినట్టుగా ఒక పావు కప్పు దాకా షుగర్ని వేసుకున్నాను. పండిన అరటిపండ్లు కాబట్టి కొద్దిగా తీపిగానే ఉంటాయండి, నేను అందుకే షుగర్ కూడా కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను. ఒక పావు కప్పు దాకా మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి విస్కర్తో ఈ అరటిపండ్లు అలాగే పంచదార 2 కరిగే వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, కొద్దిసేపటికి ఇది కలుపుకుంటూ ఉంటేనే మనకి పంచదార కూడా చక్కగా కరిగిపోయి కొద్దిగా లూజ్ అవుతుంది. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలి. అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో వంటకి యూస్ చేసుకునే సన్ఫ్లవర్ ఆయిలేనండి, ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కదా, అదే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ అయినా కూడా వేసుకోవచ్చండి. పల్లి నూనె ఇలాంటివి వేసుకోకూడదు, ఫ్లేవర్ లేకుండా ప్లెయిన్గా ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఒక్క 2 నిమిషాలు ఈ ఆయిల్ మొత్తం అందులోకి కలిసిపోయేలాగా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. మనకి మధ్య మధ్యలో ఇలా అరటిపండు ముక్కలు ఉన్నా కూడా ఏం కాదండి, చక్కగా అవి తినటానికి కూడా బాగుంటాయి. కంప్లీట్గా మ్యాష్ చేయాల్సిన పని లేదు. తర్వాత ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని 1 కప్పు దాకా మైదా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించే కప్పు క్వాంటిటీ వచ్చి అరకప్పేనండి, అందుకని 2 కప్పుల దాకా తీసుకున్నాను. టోటల్గా అయితే 1 కప్పు మైదా వేసుకోవాలి. ఇది మీకు ఇంకొద్దిగా హెల్దీగా తినాలి అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మైదా పిండిని మొత్తం ఈ స్ట్రైనర్లో ఇలా జల్లించుకోవాలండి. దానివల్ల ఉండలు అనేవి ఏమీ లేకుండా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి మనకి చక్కగా. ఇప్పుడు ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ స్ట్రైనర్లోనే ఒక పావు కప్పు దాకా కోకో పౌడర్ వేసుకోవాలి. అంటే మనం ఇది వేయటం వల్ల ఈ కప్ కేక్స్ అనేవి చాక్లెట్ ఫ్లేవర్ వస్తాయండి, దానికోసం వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పుని వేసుకుని ఇప్పుడు వీటిని కూడా జల్లించుకోవాలండి. కోకో పౌడర్ వేసుకోవటం వల్ల మనకి కప్ కేక్స్ అనేది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరు ఇది లేకుండా ప్లెయిన్గా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అటు అయినా ఇటైనా ఎటైనా సరే ఒక్కటే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఈ కప్ కేక్స్లో ఎగ్స్ కానీ పెరుగు కానీ ఇవేమీ లేకపోయినా కూడా ఈ కప్ కేక్స్ అనేవి ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇలా మొత్తం కలిసేలాగా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నాకైతే ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన పని లేకుండా కరెక్ట్గా సరిపోయిందండి. చివరిలో ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న మూత వరకు వెనిగర్ వేసుకోవాలండి. ఇంకా వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఇందులో పెరుగు కానీ ఏమి వేయాల్సిన పని లేదు. వెనిగర్ వేయటం వల్ల చివరిలో మనకి కప్ కేక్స్ అనేవి సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మీకు మొత్తం పిండంతా వేసి కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా పాలను కూడా పోసుకుని లూజ్గా కలుపుకోవచ్చు. ఇందులో మనం మైదా కూడా తక్కువగానే వేసాం కాబట్టి మనకి ఎక్కువగా బనానా ఫ్లేవరే చాలా బాగా తెలుస్తుందండి. ఇక్కడ పిండికి బ్యాటర్ రెడీ అయిపోయింది కేక్స్ కోసం. ఇక్కడ నేను కప్ కేక్స్ బేక్ చేసుకోవడం కోసం ఇలా చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నాను. అందులోకి కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకున్నాను. అవి లేకుండా కూడా మీరు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు కప్ కేక్స్ లైనర్ ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకుని బౌల్స్లోకి ఇలా బ్యాటర్ని వేసుకోవాలి. ఎగ్స్ పెరుగు ఇవేమీ లేకపోయినా ఒక చిన్న మూతడు వెనిగర్ వేసుకుంటే చాలండి, కేక్స్ అనేది చాలా బాగా వస్తాయి. ఏ కేక్ అయినా కూడా ఎగ్లెస్గా తయారు చేసుకున్నది ఏదైనా కూడా పెరుగు లేకపోతే కనుక వెనిగర్ వేసుకోవచ్చు. ఇలాగే అన్ని కప్ కేక్స్లోకి మనం బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ఆల్రెడీ కడాయి పెట్టుకుని స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేస్తున్నాం కాబట్టి ప్రీహీట్ చేయటం వల్ల మనకి కప్ కేక్స్ అనేవి చాలా తొందరగా బేక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక ప్లేట్ని పెట్టుకుని ఇందులోకి సరిపోయినన్ని కప్స్ని పెట్టుకోవాలి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 3 మాత్రమే సరిపోయాయండి. మీకు ఇంకొద్దిగా పెద్దగా గిన్నె తీసుకుంటే కనుక అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. నేను తీసుకున్న బ్యాటర్కి నాకు 5 కప్ కేక్స్ వచ్చాయండి. ఇలా బౌల్స్ని పెట్టేసుకున్న తర్వాత
మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాలు బేక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతాయి. కరెక్ట్గా ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే ఇలా నైఫ్తో మనకి గుచ్చి చూసినప్పుడు పిండి అనేది అంటుకోకుండా మనకి నైఫ్ ఇలా క్లీన్గా వచ్చేస్తే లోపల వరకు మనకి చక్కగా బేక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వీటిని కూడా బయటికి తీసేసి మిగిలిన కప్స్ని కూడా పెట్టుకోవాలి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 5 కప్ కేక్స్ తయారయ్యాయండి ఈ బ్యాటర్కి. వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా చల్లారిన తర్వాత ఆల్రెడీ లైనర్స్ వేస్తుంటాం కాబట్టి మనకి కప్కి కూడా ఎక్కడ అంటుకోదు, ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాక్లెట్ ఫ్లేవర్తో. అలాగే మనం వేసిన అరటిపండు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తాయండి కప్ కేక్స్కి. పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా తింటారు. అలాగే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది మనకి. కప్ కేక్స్ వేడిగా తినే కన్నా బాగా చల్లారిన తర్వాత తింటే వాటి స్వీట్నెస్ ఇంకా బాగా తెలుస్తుందండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చాయో. మనం ఇందులో పెరుగు కానీ ఎగ్స్ కానీ ఏమీ వేయకపోయినా కూడా చాలా బాగా వచ్చాయండి. అలాగే చాలా బాగా పొంగినాయి కూడా కప్ కేక్స్. పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలి అంటే పైన చాక్లెట్ సాస్ కానీ ఏదైనా స్ప్రెడ్ చేసి కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. చూసారు కదా లోపల మనకి అక్కడక్కడ అరటిపండు ముక్కలు తగులుతూ తినడానికి చాలా బాగుంటుందండి. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఇందులో చాకో చిప్స్ ఇలాంటివి ఏవైనా కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్. అలాగే పిల్లలకైతే బాగా నచ్చుతాయండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా పండిన అరటిపండ్లతో పిల్లలకి కప్ కేక్స్ తయారు చేయండి. కప్ కేక్స్ అనే కాదండి, అదే బ్యాటర్తో నార్మల్గా కేక్లా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.